ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ చరణ్ సాయిపి. ఇప్పుడే ఫంకీ మూవీ చూసి రావడం జరిగింది. సినిమా అయితే జస్ట్ ఓకే ఉంది బ్రో. మోస్ట్లీ నాకు పెద్దగా నచ్చలేదు, 90% చెప్పాలంటే. కాకపోతే ఏదో స్టాండప్ కామెడీ లాగా ఏదో ఒక ఫ్లోలో పోతూ ఉంది. ఏదో స్టార్ట్ అవుతుంది, ఒక పంచ్ వేస్తాడు, ఇంకో డైలాగ్ వేస్తాడు, ఒక పంచ్ వేస్తాడు, డైలాగ్ వేస్తాడు, ఒక పంచ్ వేస్తాడు, డైలాగ్ వేస్తాడు, పంచ్ చేస్తాడు, పోతానే ఉంది. రెండు దాకా అదే జరిగింది. ఇక కొత్తగా స్టోరీ అంటే ఇక ఏం ఎక్స్పెక్ట్ చేయకుండా వెళ్ళాలి. ఆల్రెడీ వాళ్ళు ప్రమోషన్ చేసేటప్పుడు ఫుల్గా చెప్తూ వచ్చారు, మా దగ్గర స్టోరీ ఎక్స్పెక్ట్ చేయకండి, జస్ట్ కామెడీ ఎక్స్పెక్ట్ చేయండి, నవ్వుకొని వెళ్ళిపోండి అని. బట్ ఆ కామెడీ కొన్నిసార్లు కొంచెం ఎక్కువ క్రింజ్ అయింది అనిపించింది నాకైతే. బట్ అనుదీప్ ప్రయత్నం బాగానే చేసినట్టే ఉన్నాడు, కానీ కొంచెం విస్పక్షన్ సైడ్ నుంచి అంత యాక్టింగ్ సెట్ కాలేదు అనిపించింది. ఒక ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఎండింగ్లో ఒక స్పాయిలర్ అనుకోండి, ఎండింగ్లో చిన్న పార్ట్ ఉంటుంది, అమ్మకి అండ్ హీరో అండ్ మదర్కి సిచ్యువేషన్ వస్తుంది. ఆ ప్లేస్లో హీరో కొంచెం ఫీల్ అయ్యాడో లేకపోతే యాక్టింగ్ చేశాడో అర్థం కాలేదు, ఫీల్ అయ్యాడో అర్థం కాలేదు. ఒక 5 నిమిషాల దాకా, ఒక 5 నిమిషాల తర్వాత రియలైజ్ అయ్యాడు వాడు ఏడ్చిన తర్వాత, ఓకే ఇది లేదో అని. అలాంటి డౌట్స్ వచ్చేలాగా అక్కడక్కడ అనిపించింది నాకు. వాడు ఏం చేయాలనుకుంటున్నాడో క్లారిటీ లేదు, అది చేసి ఇది చేసి అదరగొప్పం చేసాడు దాన్ని. పర్లేదు, ఫ్రెండ్స్తో అయితే కూర్చొని నవ్వుకోవచ్చు అనిపిస్తుంది. కాకపోతే ఇక మీరు స్టోరీ ఎక్స్పెక్ట్ చేయకుండా 0 ఎక్స్పెక్టేషన్తో పోయి స్టోరీ ఏముద్దురా బాబు, జస్ట్ నాకు నవ్వుకుంటే చాలు, ఏదో అక్కడక్కడ 2 పాటలు ఉన్నాయి, పాటలు కొంచెం ఒక 2 పాటలు అనుకుంటా, 2 పాటలు బాగానే వర్కౌట్ అయ్యే అనిపిస్తుంది. నేను వెళ్ళి థియేటర్కి హీరో హీరోయిన్ డైరెక్టర్ అందరూ వచ్చారు. వాళ్ళ దగ్గర నుంచి జస్ట్ అసలు స్టేజ్ దగ్గరికి వచ్చి మాట్లాడలేదు, వాళ్ళకి అర్థమైపోయింది కొంచెం తేడా కొట్టేస్తుంది ఇది అని. మరి ఏం జరిగిద్దో ఏమో చూద్దాం. నేనైతే నా రివ్యూ అయితే ఇది. వీడియోస్ కొంచెం కంగారు అవుతుంది కదా, వచ్చినప్పుడు డైరెక్ట్గా అదే టీషర్ట్ మీద వచ్చేసి చేసాను. కొంచెం వీడియో అటు ఇటు కనిపించిన ఈ వీడియో కొంచెం అడ్జస్ట్ అయిపోయింది, ఎందుకంటే నేను డైరెక్ట్గా వచ్చేసి వీడియో చేసేసి కొంచెం వేరే వర్క్ ఉంది వెళ్ళిపోవాలి. సినిమా అయితే సోగా అనిపిస్తుంది, చూడాలనుకుంటే చూడండి, ఫ్యామిలీతో కలిసి చూసే సినిమానే. ఇది అండి నా రివ్యూ. సినిమా అయితే సోగా ఉంది. నాకు మళ్ళీ కంబ్యాక్ అయినట్టయితే నాకు అనిపించట్లేదు, అదే ఫ్లోలో పాత సినిమాలో ఉన్నాయి అలాగే ఉంది. డైరెక్టర్ దగ్గర నుంచి అంత ఫ్యూజన్గా పాత సినిమాలో ఉన్న డైరెక్టర్ కూడా అది అలాగే ఉంటుంది. మరి అక్కడ జాతరత్నాలలాగా అయితే లేదు. జాతరత్నాల సినిమా మధ్యలో కామెడీ ఉంటుంది, కానీ ఇక్కడ కామెడీ మధ్యలో సినిమా వచ్చినట్టు నాకు అనిపిస్తుంది. నా రివ్యూ అయితే అది. దట్స్ ఇట్ ఫర్ ద రివ్యూ గైస్. నా ప్రయత్నం నేను చేశాను. లెట్స్ సీ, హోప్ ఫర్ ది బెస్ట్. వాళ్ళ సినిమా మాట్లాడేదో మనకు తెలియదు, మనం ఇచ్చే ఒపీనియన్ మాత్రమే. ఇది నా ఒపీనియన్ మాత్రమే, ఇది మాత్రం కంపల్సరీగా చెప్తున్నాను, ఇది నా ఒపీనియన్ మాత్రం. ఒకవేళ మీ సినిమా చూసిన తర్వాత మీ ఒపీనియన్ మారచ్చు, అది నాకు తెలియదు. మీరు చూసి మీకు ఎలా అనిపించింది నాకు కామెంట్ చేయండి. డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ చరణ్ సాయిపి. థ్యాంక్ యూ భయ్యా, సైనింగ్ ఆఫ్.